హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం. ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ పప్పు రెసిపీ అయితే చూపించేస్తాను. దానికోసం ముందుగా కుక్కర్లో బాగా ఒక 1 అవర్ నానబెట్టుకున్న కందిపప్పు అండ్ పప్పు ఉడకడానికి కావాల్సినంత వాటర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక రెంబ చింతపండు అండ్ కలర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని, ఒక సొరకాయ బాగా లేతగా ఉన్నది తీసుకోండి, ముదిరిపోయినది కాకుండా. అవి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 2 పెద్ద టొమాటోస్ వేసుకోండి అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా చేసేసుకోండి. అండ్ మీ స్పైసీకి తగ్గట్లు పచ్చిమిర్చి తుంపి వేసుకోండి. పచ్చిమిర్చి కొన్ని కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, అలా చూసి వేసుకోండి. వాటర్ కూడా అడ్జస్ట్ అవుతాయో లేదో చెక్ చేసుకొని కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉడకనివ్వండి పప్పుని. ఆ తర్వాత ఇలా చూసారు కదా, ఉప్పు వేసుకొని మనకు టేస్ట్ తగ్గట్లు బాగా మెదుపుకోవాలి. పప్పు మెదుపుకున్న తర్వాత తిరగమాత పెట్టేసి ఒకసారి బాగా కలిపెట్టుకుంటే సరిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ సొరకాయ పప్పు తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, పుల్కా, నాన్లో కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.